భగవద్గీత 6వ అధ్యాయం 13-14 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మచర్య వ్రతం ఎలా పాటించాలి, బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ తనను ఎలా పూజించాలి అన్న విషయం గురించి చర్చించబోతున్నాడు. శ్లోకములు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. అర్థం ఏమిటంటే, శరీరమును, మెడను, శిరస్సును చక్కగా సమంగా నిలిపి దృష్టిని నాసికాగ్రంపై కేంద్రీకరింపవలెను. ఆ విధంగా కలతనొందనటువంటి నియమిత మనస్సుతో భయమును వేడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయం నందు ధ్యానించుచు నన్నే జీవిత పరమగతిగా చేసుకొనవలెను. చతుర్బాహు విష్ణు రూపమైన పరమాత్మగా ప్రతి జీవి హృదయం నందు వసించియున్న శ్రీకృష్ణుని తెలుసుకునుటయే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యమై ఉన్నది. హృదయం నందు నిలిచియుండడి అట్టి విష్ణు రూపమును శోధించి చూచు నిమిత్తమే యోగం అభ్యసించబడవలెను గాని అన్య ప్రయోజనం కొరకు కాదు. సర్వజీవ హృదయస్థమైన ఆ విష్ణు రూపము శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్య రూపము. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారం లేదా అనుభవము అన్నది ఉద్దేశం కానప్పుడు మనుజుడు ఒనరించు యోగాభ్యాసం కేవలం బూటక మాత్రమై కాలమును వ్యర్థం చేయుటమే కాగలదు. అనగా జీవిత అంతిమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. మరియు హృదయస్థుడైన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసపు లక్ష్యమై ఉన్నది. ఈ హృదయస్థ విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మనుజుడు సంపూర్ణంగా మైథున జీవితం నుండి విడివడవలెను. కనుక అతడు గృహమును విడిచి గతమునందు తెలిపిన రీతిగా ఆసీనుడై ఏకాంతమున జీవించవలెను. ఒకవైపు మైథున సుఖమును అనుభవించుచూనే మరొక వైపు నామమాత్ర యోగ తరగతులందు పాల్గొనుట ద్వారా ఎవ్వరూ యోగులు కాజాలరు. అందులకై మనోనియమమును సర్వవిధ భోగత్యాగమును అనగా ఆ సుఖంలో అతి ముఖ్యమైనదైన మైథున సుఖత్యాగమును మనుజుడు అభ్యసించవలెను. యాజ్ఞవల్క్య మహర్షి రచించిన బ్రహ్మచర్య నియమములందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. కర్మణ మనసా వాచ సర్వావస్థాతు సర్వదా సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. అన్ని సమయములలో